షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఈ డిజైన్ చూస్తే అమరావతిలో పెట్టినటువంటి మోడల్ అని అనుకుంటారా? కాదు, ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి డిజైన్. ఫ్యూచర్ సిటీ అనడమే కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం పైన ఎవరికీ క్లారిటీ లేదంటారా? అయితే ఈ వార్త మీకోసమే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మానస పుత్రికలా ప్రకటించినటువంటి భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ నిర్మించాలనేటువంటి ఈ ప్రణాళికని ఆవిష్కరించారు. సెప్టెంబర్ 28న భూమి పూజ కూడా చేశారు. అమరావతితో పోటీ పడుతూ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా జరగాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష. దానికి తగ్గట్టుగానే 3 నెలల్లో ఈ బిల్డింగ్ నిర్మాణం చేయాలనేటువంటి ప్రతిపాదన చేశారు. ఇది సాధ్యమా అని చాలామంది విమర్శించారు. దీనికి సంబంధించినటువంటి ఇతర విశేషాలు కూడా బయటకు వచ్చినాయి. ఇది మనం ఒకసారి చూస్తే కనుక అర్థమవుతుంది. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక 3D డిజైన్ అనమాట. ఇది G+1 మోడల్లో నిర్మాణం అయ్యేటువంటి బిల్డింగ్. ఇది మనం HMDA ఇప్పటివరకు ఎట్లా చూస్తున్నామో ఫ్యూచర్ సిటీలో మాత్రం అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఈ బిల్డింగ్ ద్వారానే జరుగుతుంది. ఇది HMDA తరహాలో అక్కడ FCDA అనేటువంటి పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. G+1 మోడల్లో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రీఫ్యాబ్ ఇంజనీరింగ్ ద్వారా ప్రీఫ్యాబ్ చేసి అక్కడ ఫ్యాబ్రికేట్ చేసి స్ట్రక్చర్స్ మొత్తం కూడా నిర్మాణం చేస్తారనమాట. దీనికి ఒక స్పెషల్ టెక్నాలజీ మెటీరియల్ వాడతారు. దీనికి కట్టే గోడలు కానీ ఎలక్ట్రికల్ లైనింగ్ కానీ ఇవన్నీ కూడా ముందుగానే కంప్యూటర్ పైన డిజైన్ చేస్తారు. దానికి తగ్గట్టుగా నిర్మాణం జరుగుతుంది. సో ఇది మోడల్ చూస్తే 7.29 ఎకరాల్లో 19 కోట్లు ఖర్చు పెట్టి ఒక అందమైనటువంటి గ్రీన్ బిల్డింగ్ని తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 28న దీనికి సంబంధించినటువంటి భూమి పూజ చేశారు, శిలాఫలకం వేశారు. ఇది మీర్ఖాన్ పేట ఏరియాలో వచ్చేటువంటి ప్లేస్ ఇది. అయితే దీని ప్రజెంట్ స్టేటస్ ఏంటి? ఇది కూడా ఒక డౌట్ కదా మనకి, ఇక్కడ పనులు జరుగుతున్నాయా లేదనేది కదా. ఇది ప్రజెంట్ స్టేటస్. ఫౌండేషన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కింద బేస్మెంట్స్కి సంబంధించినటువంటి ఐరన్ గ్రిల్తో ఫౌండేషన్ వేశారు. ప్రజెంట్ ఆ ప్లేస్కి సంబంధించి లొకేషన్ దృశ్యాలన్నమాట. ఇది మీర్ఖాన్ పేటలో వస్తుంది. ఇది ఆమన్గల్ వైపు వెళ్ళేటువంటి రూటు, అంటే మహబూబ్ నగర్ వైపు వెళ్ళేటువంటి రూట్లో వస్తుందన్నమాట. ఇక్కడ ప్లేస్ని డిసైడ్ చేశారు 7.29 ఎకరాలు. సో ఫ్యూచర్ సిటీలో అన్ని కాంపోనెంట్స్ మనకు తెలుసు ఆల్రెడీ. అమరావతి ఎలా అయితే 9 థీమ్ సిటీస్ అని చెప్పని ఒక డిజైన్తో డెవలప్ చేస్తున్న ఒక పెద్ద రాజధాని అది. కానీ హైదరాబాద్కి అనుబంధంగా వస్తున్న ఈ ఫ్యూచర్ సిటీలో కూడా అలానే ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీ, ఫార్మా సిటీ, ఐటీకి సంబంధించినవి, స్పేస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి దానికి తగ్గట్టు ఒక దాదాపు 5 నుంచి 6 వేల ఎకరాల ఒక క్లస్టర్ని డెవలప్ చేస్తున్నారనమాట. ఆ యాక్టివిటీ మొత్తానికి కూడా ఇది రాబోయే రోజుల్లో ఇవన్నీ ఫౌండేషన్ వేసినటువంటి బీమ్స్ కొన్ని ఇంకా రెడీ అవుతున్నాయి అనమాట. సో ఈ బీమ్ వర్క్ రెడీ అయిపోతే ప్రీఫ్యాబ్ చేసినటువంటి ఆ డిజైన్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి ఫిక్స్ చేయడమే. అంటే ఈ బీమ్ వర్కే ఎక్కువ సమయం పడుతుందని చెప్పి అనేది వస్తున్నటువంటి సమాచారం. మొత్తం 19 కోట్లు ఖర్చు పెట్టి ఈ డిజైన్ని రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. సో మ్యాక్సిమం ఒక 15 నుంచి 20 రోజుల్లో ఈ బేస్మెంట్కి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి అంటున్నారు. అంటే డిసెంబర్ 1 నాటికి 3D ప్రింటింగ్ టెక్నాలజీలో ఇన్స్టలేషన్ ప్రక్రియ మొదలవుతుందని చెప్తున్నారు. జనవరిలో ఈ బిల్డింగ్ని ఆవిష్కరించేది. అంటే జనవరిలో బిల్డింగ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే మీరు చూస్తే ఇగో ఈ రేంజ్లో అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది. ఆ లొకేషన్ కూడా ప్యారలల్గా బిల్డింగ్ నిర్మాణంతో పాటు గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ అయ్యే విధంగానే ఈ దృశ్యాల్లో కూడా చాలా చోట్ల చుట్టూ చెట్లు, ఆ ప్లాన్ ప్రకారం చెట్లు పెట్టుకుంటూ వెళ్ళారనమాట. ఇక 3D ప్లాన్లో చూస్తే మనం దీనిలో గ్రాఫిక్లో చూస్తే కనుక కన్ను తిప్పి చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రేంజ్లో డెవలప్ చేయాలని భావిస్తున్నారు. అంటే ఒక మ్యాక్సిమం 3 మంత్స్ టార్గెట్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 3 నుంచి 4 మంత్స్లో కనుక ఈ వర్క్ కంప్లీట్ అయ్యి యాక్టివిటీ మొదలవుతాయి. ఎందుకంటే అమరావతిలో కూడా మనం చూసాం కొన్ని ప్రీఫ్యాబ్ బిల్డింగ్స్ డిజైన్స్ చేస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ డిజైన్ మొత్తం కూడా 3D ప్రింటింగ్ టెక్నాలజీ మీద చేయాలనే ఒక ప్రణాళికతో ఉన్నారు. సో సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇన్స్టలేషన్ 1 నెల రోజుల్లో ఇల్లు కట్టేస్తారు, 1 రోజులోనే ఇల్లు కట్టేస్తున్నారని ఈ ప్రకటనలన్నీ ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం కదా. అవన్నీ కూడా 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా వస్తున్నటువంటి ప్రకటనలే, వస్తున్నటువంటి వెసులుబాటే. సో అదే తరహాలో 3 నెలల్లో, ఇంకొక 2 నెలల్లో బహుశా ఫ్యూచర్ సిటీలో ఈ మీర్ఖాన్ పేట ఏరియాలో FCDA ఆఫీస్ బిల్డింగ్ ఈ రేంజ్లో సర్వాంగ సుందరంగా అందరికీ స్వాగతం పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.